తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. బాపు రమణల అపూర్వ సృష్టి ముత్యాల ముగ్గు సినిమా స్క్రీన్ ప్లే ఎక్స్ప్లెనేషన్లో భాగంగా స్త్రీ పాత్రల యొక్క సంఘర్షణ, వాటి యొక్క బాధామయమైనటువంటి జీవితాన్ని చూపించడమే కాదు, స్త్రీ పాత్రలు రకరకాల ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆ పాత్రలు ఆత్మస్థైర్యంతో ప్రవర్తించే విధానాన్ని కూడా మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో శ్రీధర్ క్యారెక్టర్ అంటే హీరో క్యారెక్టర్ హీరోయిన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నానని చెప్పి ఒక డైలాగ్ పడుతుంది. దయచేసి మా కుటుంబాన్ని, మా గౌరవాన్ని, మా పరువుని బజార్ ఈడ్చకుండా సైలెంట్గా నేను ఉత్తరం రాసినట్టుగా నేను చెప్తాను, నువ్వు సైలెంట్గా వెళ్ళిపో, మా నాన్నగారి పరువు మర్యాదను ఇక్కడ వదిలిపెట్టి నీకు కావాల్సినంత డబ్బు తీసుకెళ్ళిపో. లాస్ట్ డైలాగ్ ఏదైతుందో అది నెక్స్ట్ సీన్ మీద అమ్మాయి క్యారెక్టర్ మీద చేస్తాడు, పోస్ట్ చేస్తాడు. అమ్మాయికి జమీందార్ గారి కోడలు కదా హీరోయిన్, అందువల్ల ఏం చేస్తారంటే 7 వారాల నగలు చక్కగా అలంకరించి మహాలక్ష్మిలాగా ఉంచుతారు. ఇక్కడ రాత్రి చాలా బాధాకరమైనటువంటి సన్నివేశాన్ని డైరెక్ట్గా చూశానని హీరో అనుకుంటుంది. అక్కడ అమ్మాయి చెప్తానికి అని అంటే అమ్మాయికి సమాధానం చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆ సన్నివేశం నడిచింది. ఇప్పుడు జరిగిన సన్నివేశం వీళ్ళిద్దరి మధ్య జరిగింది. మూడో వ్యక్తి వాడు పారిపోయిన వాడు, చేసిన వాళ్ళు వాళ్ళిద్దరు దూరంగా ఉన్నారు. ఇంకెవరితో చెప్తుంది, ఎవరికి ప్రూవ్ చేసుకుంటుంది? చెబుదామని చేస్తే వింటలేరు. అదే ఇదిలో ఉంది అమ్మాయి. వీడు డైరెక్ట్గా పట్టుకున్నాను చికాకులో ఉన్నాడు. ఆ చికాకును చూపిస్తారు ఇక్కడ డైరెక్ట్. ఒక ప్యానింగ్ షాట్ ఉంటుంది, ఆ ప్యానింగ్ షాట్లో పేపర్ చదువుతుంటాడు చికాకుగా. అక్కడ మేనత్ క్యారెక్టర్ వచ్చింది. శ్రీధరం ఏంట్రా ఇట్లా హఠాట్ పెట్టేసావు ప్రోగ్రామ్ని. సరే, కడుపుతో ఉన్నప్పుడు అమ్మాయికి ఇట్లా పుట్టింటి చూడాలని అనుకోవటం సహజమే. అనగానే తమ్ముడిని పిలుస్తుంది. తమ్ముడు ఒకసారి చూడు, అమ్మాయి మహాలక్ష్మిలాగా ఉందంటే మనవాడు ఏదైనా సరే ఇట్లా అడావిడే చేస్తుంటాడు, అన్నీ కూడా తొందరపాటు పనిలేక అంటాడు. అలాగే అక్కడ ఒక ఆవిడ సీతమ్మ వారు కూడా ఇట్లాగే వనవాసానికి వెళదాం అనుకుంది, గర్భవతిగా ఉన్నప్పుడు అంటుంది. ఏమిటా మాటలని చెప్పి పెద్ద ఆవిడ చూస్తుంది. తండ్రి లోపల నుంచి వచ్చిన తర్వాత మామగారు నాకు ఎందుకండి నగలన్నీ, అక్కడ అన్నాడుగా నీకు కావాల్సిన నగలన్నీ పట్టుకుపో, ఆస్తి పట్టు, డబ్బు పట్టుకు అన్నాడు కదా. అమ్మాయికి అసలు అట్లాంటి ఉద్దేశమే లేదు కదా అమ్మాయికి. మామగారు ఆయన చెప్తే వింటలేదండి పెద్దమ్మగారు, నాకు ఇట్లాంటి నగలే వద్దండి, నేను సింపుల్గా వెళ్ళిపోతాను, మేము పేదవాళ్ళం కదా అంటుంది. నువ్వు వచ్చినప్పుడు పేదదానివేనమ్మా, ఇప్పుడు ఈ జమీందారి కుటుంబానికి కోడలవి, దీని యొక్క గౌరవం మర్యాద అని చెప్తుంటే అతనికి చాలా చికాకు. ఎందుకంటే రాత్రి అగౌరవపరిచే పని చేసిందని అనుకుంటున్నాడు కదా హీరో. అందులో చికాకు అరుచుకుంటూ అల్లురామలింగ గారి క్యారెక్టర్ని పిలుచుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. ఇది క్యారెక్టర్ని చూపించే విధానం. అంటే రాత్రి జరిగిన సన్నివేశం సంబంధించిన ఎమోషన్స్ని ఇక్కడ ఈ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ చెప్పుకోలేక బాధపడుతుంది, మిగతా క్యారెక్టర్లు నార్మల్గా ప్రవర్తిస్తున్నాయి. ఇది ఈ క్యారెక్టర్లో ఉన్న డైనమిక్స్, పర్టికులర్గా ఆ సీన్లో ఉన్న డైనమిక్స్ చక్కగా పాత్రల యొక్క యాటిట్యూడ్ ద్వారా, స్వభావాన్ని చూపించడం ద్వారా దర్శకుడు తీసుకొచ్చాడు. ఇది మనం గమనించి యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఉందన్నమాట. బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఆశీర్వాదం తీసుకుంటుంది. తీసుకుని అబ్బాయితో చెప్పావా, నేను కాళ్ళకు దండం పెట్టకపోతే వెనక్కి జరుగుతాడు. అబ్బాయికి ఇష్టం లేదనుకుంటానమ్మా, తర్వాత నేను ఉత్తరం రాస్తాను, లేదు తొందరగా వచ్చేద్దామని అని చెప్పి అంటాడు. అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఇతను పట్టించుకోకుండా అలా రాయిలా నిలబడతాడు. ఈ 2 క్యారెక్టర్ల మధ్య కాన్ఫ్లిక్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఒకటి నిజం కాదు అక్కడ, ఒకటేమో బలంగా నమ్ముతోంది, ఒకటేమో చెప్పుకోవడానికి అవకాశం లేదు. సరే, అక్కడి నుంచి కారు వెళ్తుంది. కారుతో పాటుగా ఒక షాట్ వేశారు. ఆ కోతి వచ్చింది కదా చిన్నప్పుడు, ఆవిడ పెళ్లితో పాటు వచ్చింది, ఆ కోతి అమ్మాయితో పాటు ఫాలో అవుతుంది క్యారెక్టర్స్ మర్చిపోకుండా చూపించడం అనమాట. ఇంటర్వెల్ పడుతుంది. తర్వాత నెక్స్ట్ వెంటనే వచ్చేసరికి కారులో జరుగుతుంది. ఆ కారులో సీన్లో ఏం చేస్తుంటే ఇక్కడ నగలన్నీ తీసేసి జోగినాథం గారు ఈ నగలన్నీ ఈ బాక్స్ తీసుకెళ్ళి ఆయన ఒక్కళ్ళే ఉన్నప్పుడు, మామగారికి పెద్దమ్మ గారికి తెలియకుండా ఆయన ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఈ పెట్టి ఆయనకి ఇచ్చేయండి. అది కాదమ్మా, నగలు అట్టుపెట్టు, నేను చెప్పింది చేయండి అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. తర్వాత కారు ఒక చోట ఆపుతాడు. ఆపగానే ఇదేంటి ఇక్కడ ఆపారంటుంది.
టిఫిన్ చేసి వెళ్ళమన్నారు. అక్కర్లేదు మీరు పోనీ. లేదండి, శ్రీధరం బాబు గారు చెప్పారు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగి ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకున్న తర్వాత వెళ్ళమన్నారని చెప్పి నమ్మబలి కిందకి దిగుతుంది. దిగి ఆ రూమ్లోకి వెళ్దాం. అదంటే వాళ్ళ హనీమూన్ గెస్ట్ హౌస్. అక్కడ పాట కూడా బ్యాక్గ్రౌండ్లో వేశారు డైరెక్టర్. అంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వచ్చే జ్ఞాపకాలను చూసుకుంటూ రూమ్లోకి వెళ్తాం. అక్కడ చూస్తే ఇక్కడ ఎవరు రావుగోపాల్ ఈయన నూతన్ ప్రసాద్ ఇద్దరు కూడా మందు కొడుతూ కూర్చుంటారు. షాక్ తింటుంది. వెనకాల నుంచి జోగినాథం తలుపేసేస్తాడు. అప్పుడు అమ్మాయికి అర్థమైపోతుంది. అరే కిష్టిగా అదిరా నీదిరా అదృష్టం అంటే అంటాడు. సరే మన ఇద్దరికి ఎటు పెళ్లి జరగలేదులే, ఇప్పుడు శోభనం జరుగుతుంది అంటాడు నూతన్ ప్రసాద్ క్యారెక్టర్. బలవంతం చేయకపోతే ధన్మన్ వాళ్ళిద్దరిని తోసేసి బయటకు వచ్చి ఒక రాడ్ తీసుకొచ్చి ఈ జోగినాథం క్యారెక్టర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టి అక్కడ చీకట్లో పారిపోయి పరిగెత్తి ఒక చోట పడిపోయి ఉంటుంది. తర్వాత తెల్లవారుతూ ఉండంగా ఆ నైట్ అప్పుడు పూజారి బిగినింగ్లో వెళ్ళిపోయాడు కదండి, దొంగతనం నెప మీద ఇంట్లో పంపించేశారు. ఆయన లాంతర్ తీసుకొచ్చి చూస్తాడు, ఈ అమ్మాయిని గుర్తుపడతాడు. అక్కడ ఒక షాట్ వేశారండి. ఈమెతో పాటుగా ఫాలో అయిన కోతి ఉంటుంది కదా, ఆ కోతి ఏదో సైగల ద్వారా కొన్ని సౌండ్స్ ద్వారా ఆయనకి చెప్పడానికి ట్రై చేస్తుంది. ఈ షాట్ చాలా అద్భుతమైన షాట్ అండి ఇది. అంటే ఒక యానిమల్ ద్వారా, అంటే ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామే పక్క నుండి రక్షించాడు లేదా స్వయంగా చెప్తున్నాడు ఇలా జరిగింది. ఆయన రామభక్తుడు కదా, ఆయన అంతా గమనించాడు. ఓహో ఇది జరిగిందా, ఈ అమ్మాయి ఉంది ఒంటరిగా ఉంది పడిపోయింది, ఏదో ప్రమాదం జరిగింది చూద్దాం అన్న షాట్ అద్భుతంగా ఆ సీన్ అక్కడ ఎండ్ చేశారు. జోగినాథం అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఆ నగలు తన భార్యకిస్తాడు. భార్యకిచ్చి ఇంత మంచి నగలు ఇచ్చారండి అని అంటే చాలా ఖరీదే, లక్షలు ఖరీచేస్తాయంటే నువ్వన్నీ పెట్టుకుని వెళ్తానంటే పెద్దమ్మ గారు చూపిస్తాను, భలేదాని మంచి పని చేస్తావు, ఇది నువ్వు చేపు కట్టండి పని అని చెప్పి చెవిలో చెప్తాడు ఏం జరిగిందో. కావాలంటే చీకట్లో పెట్టుకో, లైట్లు తీసేసి పెట్టుకో అంటాడు. ఎవరు చూడను అంటుంది. చూడండి ఇది ఇందులో కామెడీ. నేనున్నా కదరే అని చెప్పి ఒక రొమాంటిక్గా ఆ ఇద్దరి మధ్య ఒక చిన్న సీన్, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్ వేశారు. ఆ తర్వాత సీను ఓపెన్ అవుతుందంటే చెళ్ళున చెంప మీద కొడతాడు కాంతారావు గారు. ఎవరిని? జోగినాథాన్ని. వర్మే అంటాడు. అనంటే జోగినాథం కింద పడి చెప్తాడు అనమాట, నన్ను కొట్టినా చంపినా సరే చెప్తాను. ఇక్కడ ఇంటికి వచ్చిన కోడలుగా వచ్చిన ఆవిడ కొలట తీసుకెళ్తుంటే నన్ను డ్రైవర్ని కొట్టేసేసి నగలు కాజేసేసి ఆమె అతని యొక్క ఇంతకుముందు భర్త ఇద్దరు కలిసి కొట్టి పారిపోయారు. ఇది చెప్పిన నమ్మినా నమ్మకపోయినా నిజమని గట్టిగా కానీ ఈలోపు సోమరాజు క్యారెక్టర్ వస్తాడు. అవునండి నేను కూడా చూశాను, ఒకసారి తోటలో ఎవరితో మాట్లాడుతుంది, ఒకసారి ఫోన్లో కూడా అంటాడు. ఇంకా నా మామగారు నమ్మడే నోర్మే అంటాడు అతన్ని. ఇంతమంది పెద్ద ఆవిడ వచ్చి వింటుంది, షాక్ తింటుంది. ఇదేంటి ఈ అమ్మాయి పుట్టింటిగానే ఉంటుంటే ఎలా జరిగింది అని చెప్పి అప్పుడు హీరో వచ్చి చెప్తాడు, అవును నాన్నగారు వీళ్ళు చెప్పేది నిజమే, నేను కూడా రాత్రే నాకు తెలిసింది, నాకు నిన్నే తెలిసింది, నేను కూడా అలాగే అనుకున్నాను. అప్పుడు మీరు తిడితే నేను ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను సారీ అడిగేటువంటి అవకాశం కూడా లేదు. మీకు తెలియకుండా వెళ్ళమని చెప్పి నేను చెప్పాను ఆవిడతో, కానీ ఆవిడకి ఆ మాత్రం గౌరవం లేకుండా మీకు తెలిసేటట్టుగా చేసిందని చెప్పి నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ జోగినాథం క్యారెక్టర్ ఎంత దుర్మార్గం అండి. నగలు తీసుకెళ్ళి అతను ఒంటరిగా ఏమంటే మామగారు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ఈ దుర్మార్గపు యాక్ట్ అంటే వాళ్ళు రాసుకున్నటువంటి కథ కదా, ఆ కథ తీసుకొచ్చి వీడికి చెప్తాడు. పర్మనెంట్గా ఆ ఇంట్లో ఆ మనసులో అతని హీరో మనసులో తర్వాత ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళ మనసుల్లో కూడా ఆ అమ్మాయిని తీసేశారు. ఆ అమ్మాయి మీద మంచి అభిప్రాయాన్ని తీసేయడం అనేటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేశారు ఈ సీన్తో. చూడండి ఇది వరుసగా ఇందాక దాదాపుగా ఒక పావు గంట నుంచి ఒక 20 నిమిషాల సినిమా మొదటి నుంచి అలాగే ఉంది. చిన్న చిన్న మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్స్కి చిన్న చిన్న షార్ట్స్ వేశారు. డ్రామా ఎక్కడైనా వస్తే డైలాగ్స్ మాత్రం క్లియర్ కట్గా రాసుకుంటూ వచ్చారు. అంటే క్యారెక్టర్ ఖచ్చితంగా ఏం చెప్పాలనుకుంది, ఎటువంటి టాస్క్ కంప్లీట్ చేయాలనుకున్నది అనే విషయాన్ని క్లియర్ కట్గా డైలాగుల ద్వారా చెప్పించారు. ఎక్కువ ఊరికిన సంభాషణ లేవు, ఒక్కొక్కటి చెప్పినా సరే సమగ్రమైన వాళ్ళ కథని ట్రాన్స్ఫర్ చేసేట్టుగా డైలాగ్స్ రాసుకున్నారు. ఆ తర్వాత ఒక బస్సు వెళ్తూ ఉంటుందండి, ఒక చోట ఆగుతుంది, ఊరు వచ్చిందని చెప్పి ఒక కండక్టర్ వచ్చి ఆ పెద్ద ఆవిడ లేదు, ఆవిడ అక్కడే ఆ బస్సులోనే. ఆ తర్వాత ఒక టాప్ యాంగిల్ షాట్లో హీరో పడుకుని ఉంటాడు గడ్డం పెంచుకొని రైట్గా.
ఏమిటి నాయన ఈ వరుస? సోమరాజ్ క్యారెక్టర్ వస్తుంది. అక్కడ డైలాగ్స్ భలే ఉంటాయండి. ఇక్కడ చిన్న సీన్సే కానీ చాలా బాగా రాశారు. అంటే ఒక పెద్ద యాక్షన్ జరిగిన తర్వాత వాటి రియాక్షన్స్ ఎలాగున్నాయి అంటే తర్వాత కథ ఏం జరుగుతుంది, ఈ అమ్మాయిని పంపించిన తర్వాత వాళ్ళ కూతురునిచ్చి పెళ్లి చేయాలి కదా అతని యొక్క యాక్షను. అందుకు సోమరాజ్ క్యారెక్టర్ వచ్చి పోన్లే బాబు మంచిగా జరిగింది, ఏది జరిగినా అదేదో పుణ్యం చేసుకుని ఉంటుంది, అందుకనే నీకు కొంతకాలం పాటు భారీగా ఉంది. మా అమ్మాయి ఏదో పాపం చేసుకుని అందుకే నీకు 6 నెలలుగా ఉంది. దయచేసి ఇప్పటికైనా చెప్పి నువ్వు అంటే నేను మంచి లగ్నం చూపిస్తానంటాడు. అనగానే వెంటనే అతను హీరో విసుక్కుంటాడు, కోప్పడతాడు, చిరాకు పడతాడు. ఏమని నేను ఎప్పుడైనా నీకు కానీ నీ కూతురికి కానీ పెళ్లి చేసుకుని చెప్పానా? ఆశలు పెంచుకోవటం నీ తప్పు. ఇంకొకసారి పెళ్లి గురించి నా దగ్గర మాట్లాడామంటే మర్యాదగా ఉండదని హెచ్చరిస్తాడు. పాకడు అంటాడు. అక్కడి నుంచి లేచి వస్తాడు ఏడ్చుకుంటా. ఇక్కడ మామగారి క్యారెక్టర్తో డైలాగ్ అలా పాప ఆయన ఏంటంటే అంటే పాత్రల యొక్క అప్పటిదాకా చెట్టులాగా నిలబడ్డటువంటి జమీందారు కొడుకు పడిపోయాడు. తండ్రి మాట నిలబెట్టడం కోసం ఏదైనా చేసే కొడుకు అనేవాడు ఏం చేయాలో తెలియట్లా. అందుకని అతను కింద పడిపోతే టాప్ యాంగిల్లో చూపించారు. అలాగే నెక్స్ట్ షాట్లో వచ్చేసరికి ఈ జమీందార్ క్యారెక్టరు అప్పటిదాకా దర్జాగా కూర్చుని పేపర్లో ఫస్ట్ షాట్లో ఉన్నాడు, కుర్చీలలో జారిగిలు పడిపోతాడు. అసలు మనిషిలో నిస్తేజంగా ఉంటాడు, తేజం ఉంటుంది దానిలో. అని నేనేదో చెప్పబోతే నాకేం చెప్పకు, మీకు కావలసింది అతని శ్రీధరం కాదు, అతని వెనకాల ఉన్న డబ్బు. వాడి దగ్గర పెళ్లి గురించి చెప్పదు, వాడికి స్త్రీ జాతి మీద నమ్మకం పోయింది, నాకు మనుషుల మీదే నమ్మకం పోయింది అంటాడు. చూడండి డైలాగ్స్ ఒక చిన్న సీన్స్ ఇందాక కూడా అట్లాగే దాదాపుగా ఒక 3-4 సీన్స్లో వస్తున్న దానిలోంచి ప్రతి దానిలో ఆ పాత్ర ద్వారా ఎంత చెప్పించాలో అంతే. మిగతా ఊరిని డిస్కషన్ లేదు, 1 or 2 పాయింట్స్ లేవు. జస్ట్ ఇంట్రడక్షన్గా ఒక డైలాగు ఆన్సర్, ఇక్కడ ఒక డైలాగు ఆన్సర్. ఇది స్క్రిప్ట్లో క్రిస్పీనెస్ అంటారు. క్రిస్పీనెస్తో పాటుగా సబ్జెక్ట్ని ముందుకు నడిపించడం, తర్వాత క్యారెక్టర్ యొక్క థాట్ అంటే క్యారెక్టర్కి ఉన్నటువంటి ఆలోచన ఏముంది, దాంట్లో పరిస్థితిని కూడా స్పష్టంగా వ్యక్తం చేయటం. ఆ తర్వాత సీను జస్ట్ ఒక నది పక్కన ఆ పూజారి గారు అర్ఘ్యం ఇస్తూ ఉంటాడు. అక్కడ వెనక నుంచి అయ్యగారు అమ్మగారు ప్రసవించింది, కమల పిల్లలు పుట్టారు, అందులో ఒక అబ్బాయి అమ్మాయి అని చెప్తుంది. పిల్లలు పుట్టారన్న సంతృప్తితో అమ్మాయి తన భార్యాభర్త మాట్లాడుకున్నప్పుడు అంటే ఆ లెటర్ రాసిన సీన్లో చెప్పుకుంటుంది, ఒక అమ్మాయి పుట్టాలని ఒక అతను అబ్బాయి పుట్టాలని ఇద్దరు అనుకున్న మాట. ఆ పాత విషయాలన్నీ జ్ఞాపకం తెచ్చుకుని ఆమె ఆనందంగా ఉంటుంది. ఒక బాబు ఒక పాప పుట్టి. ఆ తర్వాత ఒక సీన్ భలే సీన్ ఉంటుందండి. ఆ సీన్ రావుగోపాలరావు గారి మీద డైలాగ్ మీద పెడతారు. ఇది మన రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ తప్పకుండా చూడాల్సింది. అంటే ఎప్పుడే సోమరాజుని బ్లాక్మెయిల్ చేయటం, వాడిని అంటం అనేది డైరెక్ట్గా ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ కాకుండా ఎట్లా తీశారు సీన్ చూడండి. పెళ్ళిను తాళి తెంపడం తాళి కట్టించడం రెండూ నేను చేసి పెడతానంటే మొదటిది నువ్వు చేయి, రెండోది మేము చూసుకుంటానన్నావు, ఏం చూసుకున్నావు? ఇక్కడ ఒక డైలాగ్ రాశారు, అక్కడ చాలా అప్పట్లో బాగా పాపులర్. పూర్వం విష్ణుమూర్తి వారు కనపడి భక్తా నీకు కావాలి, ఏం కావాలరా కోరుకో అంటే మా మేనమామ చెవుల్లో ఎంటుకులు మొలిపించమన్నారు. అట్లా ఉంది నీ తంతు. విడాకులు పెళ్లి నేను చేస్తానంటే మొదటి జాలు రెండోది చూస్తుంటా, ఏం చూసుకున్నావు అంటే సర్లేవయ్యా అంటే అన్నావు, ఇప్పుడు నువ్వు చేయి అంటాడు. ఇప్పుడు ఖర్చు అవుద్ది అంటాడు. ఎంత 2 లక్షలు ఇస్తే అవుతుందంట. 2 లక్షల టూ మచ్ అంటాడు. టూ మచ్ అనగానే ఇతను ఎదురుదిరుతున్నట్టు ఇవ్వడానికి విషయం ఉంటుంది. వెంటనే ఇటు రావో అంటాడు. ఆ రల్లు రంగులయ్య క్యారెక్టర్ వస్తుంది. అతను ఫోటో అందిస్తూ ఒక్కొక్క మాట డైలాగ్ అంటుంది, ఒక్కొక్క ఫోటో ఇస్తాడు, ఒక డైలాగ్ వస్తుంది. పేనరికం వద్దనుకుని వేరే అమ్మాయిని చేసుకొచ్చినప్పుడే మన వాల్యుయేషన్ ఏంటో తెలిసిపోయింది. ఒక ఫోటో ఇస్తాడు, చింపేస్తాడు. పోనీ ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా అంటే అది లేదు అని ఇంకో ఫోటో ఇచ్చి అసలే మన క్యారెక్టర్ బ్యాడ్ అంటే ఏంటంటే అతను డాన్స్ సీక్వెన్స్లో ఫోటోలు తీసాడు అన్నారు చూసారా, ఆ ఫోటోలో ఒక్కొక్క చింపేస్తే చెరగ వాడు గుద్దేస్తూ ఉంటాడు, ఇట్లా వస్తూ ఉంటాయి. సరే ఇస్తాంలే, ఇప్పుడు ఎట్టా కూడా చూడండి మంచి సంబంధం అంటారు. అసలు అంత పని ఆలోచించాల్సిన లేదు. తల్లిదండ్రులు ఇక్కడ తీర్థయాత్రలకు వచ్చారు, అబ్బాయి ఫారిన్ సంబంధం రెడీగా ఉంది, ఇమీడియట్గా మరొక దానికి ఒక ఖర్చు అవుతుంది 1,00,000 అంటాడు. ఇప్పుడే కదా 2 అన్నామంటే 3 చేసావంటే ఎక్కడి నుంచి ఏమంటావా అంటాడు ఇసుక్కుంటాడు. మరి మీ ఇష్టం అని అంటాడని సరే కానీ 3 లక్షలు ఒప్పుకుంటారు. ఈ మొత్తం బంగ్లాకి పవర్ ఆఫ్ అటార్నిటీ చేయవే, ఆ టాలెంట్ నీ దగ్గరే ఉందని అంటాడు. చూడండి జమీందార్ గారి ఆస్తికి పవర్ ఆఫ్ అటార్నిటీ దాకా వచ్చాడు అట్లా పాక్కుంటా.
తర్వాత రిజిస్ట్రార్ ఆఫీస్లో సంతకాలు, అమ్మాయికి రిజిస్టర్ మ్యారేజ్ ఏర్పాటు చేశాడు. అక్కడ ₹1,00,000 ఎక్స్ట్రా అడిగాడుగా, ₹1,00,000 వసూలు చేసేస్తాడు. చాలా అసలు రేపటి నుంచి మీ పరిస్థితి ఏంటంటే బ్రహ్మాండంగా కనకవర్షమేనండి. ఎందుకంటే ఆ అమెరికా సంబంధం అంటగట్టాడు కదా, ఆ అమెరికా సంబంధం అల్లుడు డాలర్స్లో ఇస్తాడు. డబ్బులు బాగా వచ్చేస్తాయి, అసలు మీరు అద్భుతంగా అంటే అమ్మాయిని బాగా చూసుకుంటూ మేలిం బంగారం అండి, బ్రహ్మాండంగా చూసుకుంటాడు అంటాడు. కట్ చేస్తే ఆ పెళ్ళికొడుకు ఎవరో, ఇతను అసిస్టెంట్ ఉన్నాడు కదా నిత్య పెళ్ళికొడుకు కృష్ణ, నూతన్ ప్రసాద్, అతనే వేషం మార్చి అమ్మాయికి అంటగట్టేస్తాడు. చూడండి, అనగానే ఆ పక్కకి వీళ్ళిద్దరూ ఆ మాటలు వింటుంటే అతని కాంట్రాక్టర్ యొక్క సెక్రటరీ కాకరాలు గారు వేశారు, ఆయన నవ్వుకుంటూ ఉంటాడు ఆ క్యారెక్టర్. అంటే జనాల్ని ఎంత మాయ చేయటం అనమాట, పురిడి కొట్టించడం ఎంత దుర్మార్గమైనది. అంటే ఇప్పటికి కూడా కొంతమంది మాయ చేసేవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇట్లాంటి వేషాలు వేసుకుని చేసేవాళ్ళు అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం, నిజ జీవితంలో కూడా. మరి అమెరికా సంబంధం అని చెప్పి పెళ్లి చేశారు కదా, వీళ్ళు హనీమూన్కి ఒక చోట ఒక హోటల్ రూమ్లో ఉంటారు. అక్కడి నుంచి నెక్స్ట్ సీన్ స్టార్ట్ అవుతుంది. తెల్లారి పొద్దున్నే ఫోను, ఆ జయమాలిని క్యారెక్టర్తో ఫోన్ చేస్తాడు వాడు పక్కనే ఉండి. నాకు 50,000 కావాలంటున్నారు డాడీ తొందరగా. అదేంటమ్మా నిన్నే కదా రాత్రిగా ఇచ్చాను, 1,00,000 అంటాడు. ఇక్కడ ఖర్చులన్నీ ఎక్కువగా ఉన్నాయి, నీకు ఎట్లాగే ఉంటుందని అంటుంది. సరే పిల్ల సుఖపడుతుందనేటువంటి ఆనందంలో వాడు ఏం చేస్తాడంటే సరే అని అంటాడు. కట్ చేస్తే వీడికి ఫోన్ వస్తుంది, పొద్దున్నే నీకు 1,00,000 దాకా పట్టేసేవంటాడు. నువ్వు నా గురించి ఏం చూస్తున్నావు అంటాడు. వీళ్ళిద్దరు గొడవ దీనికి. సో పిచ్చి ఆశ లేకపోతే దానిలో సగం పట్టుకురా అంటాడు. ఎక్కడున్నావు అంటే నీ పక్కనే కిందే ఉన్నానంటాడు. అంటే వాడు ఎంతసేపు వాడన్నీ ఇక్కడ ఫారిన్ వెళ్ళినట్టుగా ఇవన్నీ అరేంజ్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా నాటకం. ఈ నాటకంలో ఒక ఇదనమాట. ఇప్పుడు ఒకరిని చీట్ చేసిన వాడు రెండో ఒకరిని చీట్ చేయడా. ఈ వరుసగా వచ్చేటటువంటి సీన్లన్నీ కూడా మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సీన్లే, కానీ డ్రామటైజ్ చేసి రాశారు. ఇది ఈ పర్టికులర్గా ఇవాళ ఎపిసోడ్లో మీరు ఫస్ట్ నుంచి వచ్చినటువంటి 1, 2, 3, 4, 5 సీన్లు మరి చూసినట్టయితే అన్ని మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్టే. దానిలో డైలాగ్లో డ్రామటైజేషను, ఆ డైలాగ్ మాడ్యులేషన్లో, తర్వాత రాసే విధానంలో కొత్తదనం చూపించారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. సో ఇక్కడ దాకా ఈ కథని ఈరోజు ఎపిసోడ్తో ఆపుతాను. తర్వాత పిల్లలు పెద్ద అయిన తర్వాత కథ ఎలా నడిచిందనేది దాని యొక్క టోన్ మారుతుంది కాబట్టి నేను మరో ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పటిదాకా నమస్కారం.